హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సోషల్ స్కూల్ అసిస్టెంట్ అండ్ ఇంటర్ ఎకానమీ సిలబస్ చూద్దాం. ఇంటర్ ఎకానమీ సిలబస్ అనేది పరిశీలిద్దాం. బేసిక్గా మనకు స్కూల్ అసిస్టెంట్ అంటేనే 6th నుంచి ఇంటర్ వరకు చదవాలి. 6th నుంచి ఇంటర్ వరకు చదవాలంటే మనం ముందుగా స్కూల్ టెక్స్ట్ బుక్స్ అన్నీ గ్యాదర్ చేయాలి. ఓకే, అయితే బేసిక్గా మన సోషల్లో మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ అంటే జియోగ్రఫీ, అలాగే హిస్టరీ, అలాగే పాలిటీ, ఈ 3 సబ్జెక్టులు కూడా మనకు 6th నుంచి 10th వరకు ఉన్న బుక్స్తో అంటే ఉన్న సోషల్ సబ్జెక్ట్స్తో ఎక్కువగా లింకింగ్ ఉంటుంది. జోగ్రఫీ కానీ హిస్టరీ కానీ పాలిటీ కానీ ఎక్కువగా లింక్ చేసి ఉంటాయి. కానీ ఎకానమీ అనేది 6th నుంచి 10th వరకు ఉన్న సిలబస్లో చాలా తక్కువగా ఉంటుంది, తక్కువ లింక్గా ఉంటుంది. అంటే కొత్త టెక్స్ట్ బుక్లో అయితే 9th 10th కొత్తగా మనకు సపరేట్గా ఎకానమీ టెక్స్ట్ బుక్ అనేది ఇవ్వడం జరిగింది. 6th 7thలో పెద్దగా మనకు ఎకానమీ గురించి కనబడదు. 7thలోని న్యూ 7thలోని ఒక లెసన్ మాత్రమే మనకి కనిపిస్తుంది. ఆ లెసన్ ఏంటంటే మన పరిసరాలలో మార్కెట్లు, అంటే మన పరిసరాలలో మార్కెట్లు అనే లెసన్ మాత్రమే కనిపిస్తుంది. అలాగే 8th వచ్చేసరికి వ్యవసాయము, అలాగే పరిశ్రమలు, అలాగే మానవ వనరులు అనేవి కనిపిస్తాయి. అలాగే ఈ యొక్క వ్యవసాయము, పరిశ్రమలు, వనరులు అనేవి 8th క్లాస్లో జియోగ్రఫీ టెక్స్ట్ బుక్లోని ఇవ్వడం జరిగింది. అంటే 8th క్లాస్లో సపరేట్గా ఎకానమీ టెక్స్ట్ బుక్ అనేది ఇవ్వలేదు. కానీ 9th వచ్చేసరికి మనకు సపరేట్గా ఎకానమీ ఒక టెక్స్ట్ బుక్ ఇవ్వడం జరిగింది. ఎకానమీ ఒకటి, జియోగ్రఫీ ఒకటి, హిస్టరీ ఒకటి, అలాగే సివిక్స్ లేదా పాలిటీ ఒకటి. ఈ విధంగా ఈ ఎకానమీ సబ్జెక్టులు వచ్చేసి మనకు చాలా తక్కువ సిలబస్ ఉంటుంది. పేదరికం గురించి, అలాగే వనరుల గురించి, ఆహార భద్రత గురించి ఇవ్వడం జరిగింది. అదే పాత 9th క్లాస్ చూసినట్టయితే మనకు ప్రభుత్వం యొక్క బడ్జెట్లు, పన్నులు, అలాగే ధరలు, జీవన వ్యయము, ఆర్థిక వ్యవస్థ, ఈ విధంగా ద్రవ్యోల్బణం గురించి ఇవ్వడం జరిగింది. మరి 10th క్లాస్ వచ్చేసరికి భారతదేశం యొక్క ఆర్థిక రంగాలు ఇవ్వడం జరిగింది. అంటే భారతదేశంలో ఆర్థిక రంగాలు 3గా మనకు తెలుసు. అది ఏంటంటే 1 వ్యవసాయ రంగము, 2 పారిశ్రామిక రంగము, 3 సేవా రంగం. ఈ విధంగా ఈ 3 రంగాల గురించి కొత్తగా ఉన్న టెక్స్ట్ బుక్లోనే ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు ఇంటర్లో వచ్చేసి పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. స్కూల్కి మరియు ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ అనేది పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో వచ్చేసి మొత్తం అంతా డెఫినేషన్స్, అలాగే కాన్సెప్ట్స్, ఈ విధంగా ఉంటుంది. ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న సిలబస్ని మనం స్కూల్ లెవెల్లో చాలా తక్కువగా చూస్తాం. ఎగ్జాంపుల్ ఫస్ట్ లెసన్ చూస్తే మనకు అర్థశాస్త్రం యొక్క పరిచయం అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లెసన్ ఏంటంటే అర్థశాస్త్రం యొక్క పరిచయం. ఈ పరిచయంలో మనకు వచ్చేసి పూర్వం అర్థశాస్త్రాన్ని ఎందులో భాగంగా అధ్యయనం చేసేవారు, అలాగే అర్థశాస్త్రం అంటే ఏమిటి, అర్థశాస్త్రం దేని గురించి తెలియజేస్తుంది, అర్థశాస్త్రం యొక్క ప్రయోజనం ఏమిటి అనేది ఈ పరిచయంలోనే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి శాస్త్రానికి కొంతమంది శాస్త్రవేత్తలు లేదా ఆర్థికవేత్తలు లేదా ప్రతి శాస్త్రానికి కొంతమంది నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. అలాగే అర్థశాస్త్రానికి కూడా కొంతమంది ఆర్థికవేత్తలు నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా
అర్థశాస్త్ర నిర్వచనాలు అనేవి మనకు 5గురు ఇవ్వడం జరిగింది. 5 ఆర్థికవేత్తలు ఇవ్వడం జరిగింది. మరి 5గురు ఎవరంటే ఒకటొచ్చేసి ఆడమ్ స్మిత్. ఎవరండి? ఆడమ్ స్మిత్. ఈయన వచ్చేసి సంపద యొక్క నిర్వచనం ఇవ్వడం జరిగింది. సంపద నిర్వచనం. మరి ఏ సంవత్సరంలో ఇచ్చాడంటే 1776లో ఇవ్వడం జరిగింది. అలాగే 2 మార్షల్ సంక్షేమ నిర్వచనం. ఎవరు ఇచ్చారు అంటే మార్షల్ సంక్షేమ నిర్వచనం. సంక్షేమ నిర్వచనం లేదా దీనినే మనం శ్రేయస్సు నిర్వచనం కూడా అనొచ్చు. శ్రేయస్సు నిర్వచనం. మరి ఈయన ఎప్పుడు ఇచ్చాడంటే 1890లో ఇవ్వడం జరిగింది. అలాగే మూడో వ్యక్తి వచ్చేసి మనకు లయోనల్ రాబిన్స్. ఎవరండి? లయోనల్ రాబిన్స్. దీనినే మనం కొరత నిర్వచనంగా చెప్పవచ్చు. ఈయన ఎప్పుడు ఇచ్చాడంటే 1932లో ఇవ్వడం జరిగింది. అలాగే 4గో వ్యక్తి చూస్తే శామ్యూల్సన్. ఈయన మనకి ఏమి ఇచ్చాడంటే వృద్ధి నిర్వచనం ఇచ్చాడు. వృద్ధి. ఈయన ఎప్పుడు ఇచ్చాడంటే 1933లో ఇవ్వడం జరిగింది. అలాగే 5వ ఆర్థికవాది వచ్చేసి జాకబ్ వైనర్. ఈయన 1954లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అర్థశాస్త్రం యొక్క నిర్వచనాలు అనేది మనకు ఆర్థికవేత్తలు ఇవ్వడం జరిగింది. అలాగే అర్థశాస్త్రం యొక్క భావనలు లేదా కాన్సెప్ట్స్. దీన్ని రాగ్నర్ ఫ్రిస్ 1933లోని అర్థశాస్త్రం యొక్క భావనలోనే వివరించడం జరిగింది. ఈ భావనలో ముఖ్యంగా 2 భావనలు ఉంటాయి. అదే సూక్ష్మ అర్థశాస్త్రము, 2 స్థూల అర్థశాస్త్రము. ఈ విధంగా ఎప్పుడు ఇచ్చారంటే 1933లోని అర్థశాస్త్రాన్ని మొట్టమొదటిసారిగా సూక్ష్మ స్థూల అనే భావనలను తీసుకువచ్చిన వ్యక్తి ఎవరంటే రాగ్నర్ ఫ్రిస్. ఇంకా తర్వాత చూసుకుంటే మనం అర్థశాస్త్ర విశ్లేషణ పద్ధతులు. అనేవి 4 కలవు. అవి ఏంటంటే 1 నిగమన పద్ధతి, 2 వచ్చేసి ఆగమన పద్ధతి, 3 వచ్చేసి నిశ్చల పద్ధతి, 4 చలన పద్ధతి. ఈ 4 పద్ధతులలోనే మనం అర్థశాస్త్రాన్ని విశ్లేషణ అనేది చేయవచ్చు. అలాగే అర్థశాస్త్రం స్వభావం అనేది 2 విధాలుగా చెప్పుకోవచ్చు. అర్థశాస్త్రం యొక్క స్వభావం నిశ్చయాత్మకంగా ఉంటుంది మరియు ఎన్ని రకాలుగా చెప్పచ్చు? 2 రకాలుగా చెప్పవచ్చు. అది ఏమిటంటే నిశ్చయాత్మకంగా, అలాగే నిర్ణయాత్మకంగా ఉంటుంది. ఈ విధంగా అర్థశాస్త్రం స్వభావం అనేది ఉంటుంది. అలాగే వివిధ ఆర్థిక భావనలు. ఈ ఆర్థిక భావనలో ముఖ్యంగా మనకు ఆర్థికవేత్తలు వస్తువుల యొక్క వివరణ ఇవ్వడం జరిగింది. ఏమిచ్చారంటే వస్తువుల యొక్క వివరణ. అవి ఏమిటంటే ఉచిత వస్తువుల గురించి చెప్పారు. 2 వచ్చేసి ఆర్థిక వస్తువులు, అలాగే వినియోగ వస్తువులు అంటే ఏంటో చెప్పారు. అలాగే పెట్టుబడి వస్తువులు లేదా మూలధన వస్తువుల గురించి. 5 దీర్ఘకాలిక ఉపయోగ వస్తువులు. అలాగే
ఆరు వచ్చేసి మాధ్యమిక వస్తువులు. ఈ విధంగా వివిధ ఆర్థిక భావనల్లోని వస్తువు వివరణ గురించి ఇవ్వడం జరిగింది. అలాగే సంపద గురించి మనకు ఆడమ్ స్మిత్ అనేది నిర్వచించడం మనం గమనించాం. అసలు సంపదకు ఏమనిచ్చాడంటే ఆయన ఏదైనా ఒక రూపంలో ఆదాయాన్ని వ్యక్తులు లేదా సంస్థల ఆధీనంలో ఉన్న ఆస్తులను సంపద అంటారు. ఈ విధంగా అలాగే సంపదకు కొన్ని తప్పనిసరి లక్షణాలు ఉండాలి. సంపదకి అవి ఏమిటంటే ప్రయోజనం ఉండాలి, సంపద వల్ల ప్రయోజనం ఉండాలి. 2 సంపదకి కొరత అనేది ఉండాలి, కొరత. అలాగే వినిమయం అనేది కూడా ఉండాలి, వినిమయం చేసే శక్తి ఉండాలి. అలాగే బదిలీ చేయు శక్తి ఉండాలి, అంటే బదిలీ విలువ ఉండాలి, అంటే ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలోకి మనం మార్చుకునే విధంగా దానికి ఉండాలి. ఈ విధంగా చెప్పారు. అలాగే ఆదాయం గురించి చూస్తే సంపద అనేది ఒక దగ్గర స్టాండర్డ్గా ఉండదు. సంపద ప్రవాహ భావం. ఒక కుటుంబం నుంచి సంస్థలకు, సంస్థల నుంచి కుటుంబాలకు ఆదాయం అనేది ప్రవాహం చేస్తూ ఉంటుంది. అలాగే ప్రయోజనం గురించి మనకు బెన్హామ్ అనేది వివరించడం జరిగింది. బెన్హామ్ లేదా బెంథమ్ అంటారు, లేదా బెంథమ్ అని అంటారు. ఈయన మనకు వివరించడం జరిగింది. ఇది ఏం చెప్పాడంటే ప్రయోజనం గురించి ఒక నిర్ణీత కాలంలో కోరికను సంతృప్తి చేయగల ఒక వస్తువు సామర్థ్యాన్ని ప్రయోజనం అని చెప్పారు. ప్రయోజనం మనం 4 రకాలుగా చూడొచ్చు. ఒక వస్తువు నుంచి మనం 4 రకాలుగా ప్రయోజనం అనేది పొందవచ్చు. అది ఏమిటంటే 1 స్వరూప ప్రయోజనం, 2 స్థాన ప్రయోజనం, అలాగే 3 కాల ప్రయోజనం, 4 సేవల ప్రయోజనం. అంటే ఒక వస్తువు ఒక రూపంలో కాకుండా వేరే రూపంలో కూడా మనకు మారినప్పుడు దాని యొక్క ప్రయోజనం మనం పొందడం. అలాగే స్థానాన్ని బట్టి మనకి ఆ వస్తువు యొక్క ప్రయోజనం ఎక్కువగా పెరగడం. కాలాన్ని బట్టి మనకు ఆ వస్తువు యొక్క లేదా ఏదైనా మనం వినియోగించిన దాని యొక్క వినియోగం లేదా ప్రయోజనం పొందడం. ఎగ్జాంపుల్ చూస్తే చలికాలంలో మనం టీ, కాఫీలు అనేది ఎక్కువగా తాగుతాం. దానివల్ల మనకు ఎక్కువ ప్రయోజనం పొందడం. అలాగే సేవల ద్వారా ప్రయోజనం పొందడం. ఈ విధంగా మనకు ప్రయోజనం గురించి చెప్పడం జరిగింది. అలాగే విలువ అనేది ఒక వస్తువు వినిమయం ద్వారా వేరొక వస్తువుపై ఆధిపత్యం చెలాయించాలి. అంటే ఒక వస్తువుకున్న విలువ వేరొక వస్తువుని మనం తీసుకునే శక్తి అనేది కలిగి ఉండాలి. దాన్నే మనం విలువ అంటాం. అలాగే ధర చూస్తే ద్రవ్య రూపంలో వ్యక్తపరిచిన విలువను ధరగా మనం చెప్పొచ్చు. ఏదైనా ఒక వస్తువు ఉంది, దాన్ని మనం తీసుకోవాలంటే ధర అనేది చెప్పాలి. ఆ విధంగా ఆ వస్తువుని మనకు ద్రవ్య రూపంలో వ్యక్తపరచడాన్ని మనం ధరగా చెప్పొచ్చు. అలాగే కోరికలు. ఆర్థిక కార్యకలాపాలకు మానవ కోరికలే ముఖ్యం. ఓకే, మూలంగా కూడా చెప్పొచ్చు. కోరికలు అనేది లేకపోతే ఆర్థిక కార్యకలాపాలని జరగవు. అలాగే సమతౌల్యం అనేది ఇప్పుడు సపోజ్ మార్కెట్లోని డిమాండ్కి సప్లైకి మధ్య సమాన ఆదాయాలను రప్పించడం. ఓకే, వాటిద్దరి మధ్యన సమాన సమతౌల్యాన్ని కల్పించడాన్ని మనం సమతౌల్యం అని అంటారు. అలాగే సంక్షేమం గురించి మనకు ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సంక్షేమంగా మనం చెప్పొచ్చు. దీన్ని ఆర్థిక సంక్షేమం అనే భావనను మనకు అర్థశాస్త్రంలో ప్రవేశపెట్టింది ఎవరంటే ఏసి పిగు అనే ఆర్థికవేత్త మనకు అర్థశాస్త్ర సంక్షేమం అనే భావనను ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎకానమీలో గల ఫస్ట్ లెసన్ అనేది పరిచయం అనేది మనం చూడడం జరిగింది. తర్వాత వీడియోలో సెకండ్ లెసన్ యొక్క పరిచయం మనం చూడడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.